వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఈరోజు వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేశారు నన్ను. ఈవెన్ మీరు మెసేజెస్లో చూడొచ్చు కామెంట్స్లో. సో కంప్లీట్ బ్యాంకింగ్ కోచింగ్ గురించి, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఏ సోర్స్ తీసుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అనేది అడగటం జరిగింది. సో నేను వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. మీకు బ్యాంకింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. డెఫినెట్లీ చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆఫ్ సో మెనీ ఫ్రెషర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. సో మామూలుగా ఏ యాస్పిరెంట్ అయినా, ఎవరైనా కానీ బ్యాంకింగ్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే, వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూట్ గురించి ఎంతో కొంత తెలిసి ఉంటారు. సో ఎంతో కొంత తెలిసి ఉండటం అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్లో అమీర్పేట చూసుకుంటే స్ట్రీట్కి ఒక 10-12 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. కానీ అవన్నీ గుడ్డా అంటే చెప్పలేం. ఒక్కొక్క ఒక్కొక్క ఇన్స్టిట్యూట్‌కి ఒక్కొక్క బ్రాండ్ అనేది ఉండటం జరిగింది. సో వాటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ నేను పర్సనల్‌గా సెర్చ్ చేసి, ఎట్ ద సేమ్ టైమ్ వాటి మీద ఒక స్టడీ చేసి, పర్సనల్‌గా వాళ్ళకి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, నేను మీకు కొన్ని ఇస్తానండి. అవి ఆన్‌లైను అండ్ ఆఫ్‌లైన్ ఫెసిలిటీ కూడా 2 కూడా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే. సో చాలామంది ఏంటంటే ఆఫ్లైన్‌కి వెళ్ళలేను. సో ఆన్‌లైన్‌లో ద బెస్ట్ కోచింగ్ కూడా ఒకసారి చెప్పండి మేడం, మీరు నెక్స్ట్ చేసే వీడియోలో అని అడిగారు. సో ఆన్‌లైను ప్లస్ ఆఫ్లైన్‌లో మనం కోచింగ్ తీసుకొని, మన బ్యాంక్ కోచింగ్ క్లియర్ చేసేసుకొని, మనము బ్యాంక్ జాబ్‌ని సక్సెస్ ఎలా సాధించాలి, దానికి ద బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ అనేది నేను క్లియర్‌గా చెప్తాను. నేను పర్సనల్‌గా రీసెర్చ్ చేసినటువంటి ప్లాట్‌ఫామ్స్ ఇవన్నీ. సో ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ నేను రిఫర్ చేసేది వచ్చేసరికి శ్రీధర్ సీసీ. ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి క్లియర్‌గా చెప్తా. వై శ్రీధర్ సీసీ? నేను ఒక 3 పాయింట్స్ చెప్తా. శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ ఉంది, ఆన్‌లైన్ ఉంది. శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్‌గా 3 మంత్స్ ఆఫ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ 3 మంత్స్‌లో మనం రాసే ప్రతి దానికి కూడా మనకొక పర్సనల్‌గా ఒక ఐడీ ఇస్తారు. చక్కగా వాళ్ళ సైట్‌లో ఒక ఐడీ ఉంటుంది. ఐడీ అండ్ పాస్వర్డ్. మనం లాగిన్ అయ్యి మనం కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి కోర్స్ కూడా, అంటే సపోజ్ పర్సెంటేజెస్ అయిపోయింది ఫస్ట్ టాపిక్. సో దానికి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది, టాపిక్ టెస్ట్ అనేది రాయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 3 మంత్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం టాపిక్ టెస్టెస్ అయిపోయాక మనకి నోటిఫికేషన్స్ మాక్సిమం ఎవ్రీ 3 మంత్స్‌కి నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈ టైంలో జాయిన్ అయితే, ఇప్పుడు వచ్చేసరికి మార్చ్, ఏప్రిల్, మే, నెక్స్ట్ జూన్ నుంచి ఏంటి ఐబీపీఎస్ అనేది మనకి నోటిఫికేషన్స్ అనేది పడతాయి. ఐబీపీఎస్ పీఓ గాని, ఆర్ఆర్‌బీ పీఓ గాని, ఆర్ఆర్‌బీ క్లర్క్ గాని, ఐబీపీఎస్ క్లర్క్ గాని ఇవన్నీ. సో 3 మంత్స్‌లో ఫినిష్ చేసుకొని మనం మాక్ ఎగ్జామ్స్ కాకుండా మెయిన్ ఎగ్జామ్స్‌కి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్‌కి అనేది మనం పర్ఫెక్ట్‌గా రెడీ అవ్వచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండి. మాక్సిమం ఎండాకాలం వచ్చింది అంటే సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. బట్ నాట్ ఫర్ ద యాస్పిరెంట్స్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండ్ ఇట్ ఈస్ ద యూజ్‌ఫుల్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ అప్‌కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ఉంది. ఆఫ్‌లైన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తాను. టార్గెట్ మెయిన్ క్లాసెస్ అనేది సమ్మర్‌లో ఇవ్వటం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, క్రూషియల్ టాపిక్స్. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఎవ్రీ సాటర్‌డే, ఎవ్రీ సండే అండ్ చాలా పెద్ద పెద్ద వ్యక్తుల చేత కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా వాళ్ళు చెప్తున్నారు. అది అండ్ నెక్స్ట్ సీరియస్‌సీ ఆఫ్‌లైన్‌కెళ్ళే వాళ్ళందరికీ ఇది చాలా తెలుసు. మీకు ఏదైనా క్వైరీస్, డౌట్స్, ఫీజ్ అలాంటివి ఉంటే నేను శ్రీధర్ సీసీ నెంబర్స్ అనేది నేను కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్లీ మీరు ఒకసారి చూడండి. ఎట్ ద సేమ్ టైమ్ ఆన్‌లైన్ వచ్చేసరికి ఆన్‌లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇందులో మనం రికార్డెడ్ అయినా తీసుకోవచ్చు, లైవ్ క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. రికార్డెడ్ అంటే ఏం లేదు, సంవత్సరాల బ్యాక్ కాదు, నిన్న జరిగిన క్లాస్ రికార్డ్ చేస్తారు. ఆ క్లాస్‌ని మనకి ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు లైవ్ 10:00 ఉందనుకో, చూడలేరనుకో ఈరోజు. సపోజ్ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ చాలా బెనిఫిట్‌గా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి డౌట్స్ క్లారిఫికేషన్ అనేది బిట్వీన్ 12 అవర్స్‌లో క్లియర్ అవుతుంది. దట్స్ వై నేను శ్రీధర్ సీసీ అనేది ఫస్ట్ వన్‌గా నేను చూజ్ చేసుకున్నాను. సెకండ్ వచ్చేసరికి సదానా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఇది కూడా చాలా బాగుందండి. ఎందుకు ఇది బాగుంది అంటే, ఇది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ 2 ఉన్నాయి. సో, ఆహ్,
దీని గురించి ఇన్ఫర్మేషన్ గూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఇదేంటంటే ఆన్‌లైన్ తీసుకున్న, ఆఫ్‌లైన్ తీసుకున్న ఈవెన్ శ్రీధర్ సిసి కూడా ఆన్‌లైన్ వాళ్ళకి కూడా స్టడీ మెటీరియల్స్ బుక్స్ అనేది రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2 ఈ బుక్స్ అన్నీ కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు మన హోమ్ అడ్రస్‌కి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ సదన కూడా అంతే అండి. ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్. మీరు ఇన్ కేస్ నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు ఒకసారి గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి నేను చెప్పినటువంటి ప్రతి ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పండి. 4.65 అబోవ్ రేటింగ్ అనేది 5కి ఉండటం జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. సదా ఇన్‌స్టిట్యూట్ కూడా అంతే. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది అడిగారు, "మేడం మీకు నంద్యాల కోచింగ్ సెంటర్ తెలుసా?" యెస్. నంద్యాల ఒకప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి చాలా అంటే చాలా ఫేమస్. ఎవరైనా బ్యాంక్ చేద్దాము అనుకుంటే డెఫినెట్‌లీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నంద్యాల. మన మాక్సిమం ఏపీ వాళ్ళకైతే బాగా తెలుసు. సో, కొంతకాలం క్రితం నంద్యాల బ్రాండ్ ఏదో పడిపోయింది అది ఇది అని చెప్పేసి రూమర్స్. బట్ నంద్యాల ఆల్సో బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళిచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్ గాని, లేకపోతే వాళ్ళిచ్చే స్టడీ మెటీరియల్ గాని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. నేను పర్సనల్‌గా నంద్యాల కోచింగ్ సెంటర్‌లో మా కొలీగ్స్ ఉన్నారు. సో, వాళ్ళని నేను ఒకసారి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దే టోల్డ్ మీ దట్ దే ఆర్ గివింగ్ బెస్ట్ సో, బెస్ట్ క్లాసెస్ టు ఈచ్ స్టూడెంట్స్ టు గెట్ ద జాబ్ అని చెప్పారు. ఓకే. సో, నెక్స్ట్ ఐఎస్‌ఈ. ఐఏసీ, ఐఏసీ గూడా చాలా మంచి ఇన్‌స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఆన్‌లైన్ ఫెసిలిటీ అంత బాలేదు. ఆఫ్‌లైన్ మాత్రం చాలా బావుంది. ఆఫ్‌లైన్‌లో వచ్చేసరికి మనకి కంప్లీట్ క్లాసెస్ ఎలా కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, ఫైనాన్స్ వీటన్నింటి గురించి కూడా క్లియర్‌గా మంచిగా చెప్తున్నారు. వితిన్ 3 మంత్స్‌లో క్లీన్ చేసుకోవచ్చు. కానీ మెయిన్స్ వచ్చేసరికి నేను కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఆయన రాంగ్ ఇచ్చారా? లేకపోతే అసలది అదే ఇన్ఫర్మేషన్ కరెక్టో నాకర్థం కాలేదు. వాళ్ళు చెప్పడం ఏందంటే, ఆన్‌లైన్ క్లాసెస్‌కి ఏంటంటే మెటీరియల్ ఏమీ డిస్ట్రిబ్యూట్ చేయము. మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీకు కావాలనుకుంటే అక్కడ పీడిఎఫ్‌లుంటాయి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ తీయించుకోవచ్చు అంటున్నారు. మనం పర్టిక్యులర్ అమౌంట్ కడుతున్నప్పుడు ఏందంటే, మనకి బుక్స్ అనేది ఉంటే కొంచెం మనం మధ్య మధ్యలో టాపిక్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అట్‌లీస్ట్ రివైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అదొకటి ఎందుకో నాకు కొంచెం ఐసీ కానీ ఆఫ్‌లైన్ మాత్రం చాలా బావుందని చెప్పారు. నెక్స్ట్ గైడీ. గైడీ ఆంధ్ర, తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలుగు మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్‌లో అనేది అవైలబుల్‌గా ఉండదు. బట్ డెఫినెట్‌లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంది. అది కూడా మనం అర్థం చేసుకునే లాంగ్వేజే. మరీ ఎలా అంటే అమెరికన్ ఇంగ్లీష్ అలా ఏమి యూజ్ చేయరు. పర్ఫెక్ట్. ఇది కూడా ఆన్‌లైన్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ గైడింగ్ మాక్సిమం అందరికీ తెలుసు. సో, ఇది కూడా వచ్చేసరికి మనకి బుక్స్ అనేది మనం ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే చక్కగా బుక్స్ అనేది కొరియర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ రాస్తే మాక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. టాపిక్ టెస్టెస్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ ఉన్నాయి. అటెండ్ అవ్వచ్చు. గైడీ కూడా చాలా బావుందండి. అండ్ నెక్స్ట్ అడ్డా 24/7 ఇప్పుడు అడ్డా 24/7 తెలుగులో కూడా వచ్చినట్టుంది. సో, ఇదైతే ఇది కూడా బావుంది ఇలాగే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఒకప్పుడు కూడా. సో, ఇప్పుడు ఇది ఆఫ్‌లైన్ చేశారో లేదో తెలీదు పర్టిక్యులర్‌గా. బట్ దిస్ ఈజ్ ఆన్‌లైన్ అవైలబుల్. చక్కగా వితిన్ ప్రాపర్ టైమ్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు. నా సజెషన్స్ నేను లాస్ట్‌లో చెప్తాను. ద బెస్ట్ వన్ ఏంటి అనేది. ఇది బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నాకు నచ్చిందేంటంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇప్పుడు మామూలుగా పీడిఎఫ్ రూపంలో ఎవ్రీడే అయినా కానీ పీడిఎఫ్‌లో చెప్పటం క్లాసెస్ అలా కాకుండా వాళ్ళు విండో స్క్రీనింగ్ అని ఉంటుంది. జస్ట్ ఫోన్ ట్యాబ్ ఓపెన్ చేయగానే కరెంట్ అఫైర్స్ టుడే కరెంట్ అఫైర్స్ అంటే ముఖ్యాంశాలు అని వింటాం కదా! అట్లా ఉంది. నాకు అడ్డా 24/7లో అదొకటి నచ్చింది. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు ఒకేసారి 4, 5 కరెంట్ అఫైర్స్ చదవాలంటే కష్టం. కానీ ఒక స్లైడ్‌కి ఒకటే కరెంట్ అఫైర్స్ దాని గురించి డీటెయిల్డ్‌గా. అట్లా స్వైప్ చేసుకోవచ్చు. అదొకటి బావుందనిపించింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అదే స్లైడ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి అడ్డా 24/7 బావుంది. అండ్ నెక్స్ట్ విద్యా గురు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. అండ్ ఇది కూడా చాలా బావుందండి. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ హిందీ. నెక్స్ట్ మాక్సిమం ఢిల్లీ బేస్డ్ రీజియన్స్ వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్‌లో ఎవరైతే ఇంగ్లీష్ బాగా తెలుసో వాళ్ళందరికీ కూడా ఇది బావుంది అని చెప్పొచ్చు. ఇది కూడా మంచి చక్కగా రిసోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రేడప్. ఎంతమందికి తెలుసు గ్రేడప్? గ్రేడప్ ఈస్ గివింగ్ ద బెస్ట్ రిసోర్సెస్ టు ద స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ వెరీ ఎంతూసియాస్టిక్ టు ప్రిపేర్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. సో, గ్రేడప్ కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఒకప్పుడు కొంచెం ప్రిలిమ్స్ లెవెల్‌లో ఉండేది. ఇప్పుడు మాత్రం మొత్తం కంప్లీట్ కూడా
మెయిన్స్ లెవెల్‌లో అలా చక్కగా అంటే ఇంప్రూవ్‌మెంట్ అనేది తనని తను ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. గ్రేడప్ ప్లాట్‌ఫార్మ్ అనేది. చాలా బావుంది. నేను ఒకసారి చెక్ చేశాను. చెక్ చేసి ఒక మాక్ ఎగ్జామ్ కూడా రాయటం జరిగింది. సో, మీరెవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్మార్ట్ కిడ్. వై? ఈస్ దేర్ ఎనీ స్పెషల్ ఫర్ ద స్మార్ట్ కిడ్? యెస్. దెర్ ఈస్ ఎ స్పెషల్ థింగ్. అండ్ ఎందుకు అంటే స్మార్ట్ కిడాలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ కొంచెం ప్రిలిమ్స్ కూడా మెయిన్స్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. వీళ్ళేందంటే స్మార్ట్ కిడ్ ప్లాట్‌ఫాము ఒక స్టూడెంట్‌ని స్టార్టింగ్ నుంచి టఫ్ నుంచి ఈజీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది స్మార్ట్ కిడ్‌లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అంత ఈజీగా ఉండవు. ఇప్పుడు మనం సపోజ్ నేను ఎస్‌బీఐ రాసాం. అట్లా ఉండవు. కొంచెం టఫ్‌గా ఉంటాయి. అప్పుడేందంటే స్టూడెంట్ డిసైడ్ అయిపోతాడు. మైండ్ సెట్‌ని సెట్ చేసుకుంటాడు. ఓకే. పేపర్ ఎలా వచ్చినా గానీ రాయాలి అన్నట్టు. అలా ప్రిపేర్ చేస్తారు స్మార్ట్ కిడాలో. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇంగ్లీష్ అండ్ హిందీ అవైలబుల్‌గా ఉంది. దీనికి ఎక్స్‌ప్లనేషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ మనకి థియరిటికల్‌గా ఇస్తారు. సో, కానీ ఇది బావుంది. అంటే ఎక్స్‌ప్లనేషన్స్ కరెంట్ అఫైర్స్‌కి వాటికి అంటే మనం సెపరేట్‌గా పర్చేస్ చేసుకోవాలి. వేరే వేరే సార్స్ ఉంటారు అక్కడ. మీరు స్మార్ట్ కిడా యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మాక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ హ్మ్, మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ డ్రిల్స్ ఉంటాయి. సో, మనం వొకాబులర్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ అనేది ఉండటం జరిగింది స్మార్ట్ కిడా వల్ల కూడా. సో, మై డియర్ ఫ్రెషర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్, దిస్ ఈస్ కంప్లీట్ వీడియో అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇవి. మీకు ఇంకేదైనా తెలిసి మీ కొలీగ్స్ ఏదైనా చెప్తే డెఫినెట్‌లీ మీరు కూడా ఒకసారి రీసెర్చ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నన్ను ద బెస్ట్ అని కొంతమంది అడిగారు. సో, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 నేను ఆఫ్‌లైనే పర్టిక్యులర్‌గా ఎళ్ళాలి అనుకుంటే ఇది బెటర్. ఇది చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్మ్, ఐఏసీఈ బెటర్ ఆఫ్‌లైన్‌కి. ఫస్ట్ నేను చెప్తుంది ఆఫ్‌లైన్. శ్రీధర్ సీసీ అండ్ శ్రీ రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ నంద్యాల అండ్ ఐఏసీఈ ఆ లొకేషన్స్‌లో ఉంది. హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లేదు మేడం మాకంత టైం లేదు. వీఆర్ డూయింగ్ జాబ్ ఎట్ సమ్ ఇన్‌స్టిట్యూట్. సో, వీ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఆన్‌లైన్ అనుకుంటే శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ ప్లస్ ఆన్‌లైన్ కూడా ఉందండి. ఇదొకసారి చూడండి. సదన కూడా బావుంటది. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర ఇది ఆన్‌లైన్ అనేది లేదనుకుంటా. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఐఏసీఈ ఈజ్ నాట్ గుడ్ అని నేను చెప్పను ఆన్‌లైన్‌కి. ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది. అండ్ నెక్స్ట్ గైడ్ చాలా బావుంటది. అంటే 24/7 గ్రేడ్ అప్ అండ్ నెక్స్ట్ స్మార్ట్ కీడా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను స్మార్ట్ కీడా ఆన్‌లైన్‌కి ఇస్తాను ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి స్మార్ట్ కీ స్మార్ట్ కీడా, శ్రీధర్ సీసీ స్మార్ట్ కీడా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ గైడీ, ఫోర్త్ వన్ 3 ఆర్ 4 ఈ 2 చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సదానా అండ్ సిక్స్త్ వన్ గ్రేడప్. సెవెంత్ వన్ వచ్చేసి విద్యాగురు కోచింగ్ ఇన్స్టిట్యూట్. విద్యాగురు కూడా చాలా బాగా ఇస్తున్నారు. నేను జస్ట్ నార్మల్‌గా నెంబర్ ఇచ్చాను. కానీ ఏదైనా కొంచెం మన మదర్ లాంగ్వేజ్‌కి దగ్గరలో బైలాంగ్వల్‌లో అన్నా నేర్చుకోగలిగితే మనం కొంచెం ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయొచ్చు అనేది నేను చెప్పబోతున్నటువంటి విషయం. సో, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్‌ఫుల్‌గా అనిపించిందో డెఫినెట్‌లీ ప్లీజ్ లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా మంచి బూస్టప్ ఇస్తది. నేనేం ఊరికే పేపర్ మీద రాసుకొని చెప్పట్లేదు. నాకు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 6 అవర్స్ ఆఫ్ టైం పట్టిందండి. సో, నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా. ఒక్క చిన్న లైక్ ఇవ్వడానికి మీరంత ఆలోచిస్తున్నారు. సో, డెఫినెట్‌లీ ఎవరైతే కొత్తగా నా వీడియోని చూస్తున్నారో డెఫినెట్‌లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీలాగా చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.